హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ తీసుకున్నట్లయితే జూన్ 16వ తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 70% మందికి నెలవారీగా చెల్లింపులు నెలల తరబడి జాప్యం జరుగుతుంది. ఉద్యోగుల వేతనంలో వారి వాటా మినహాయింపు మినహాయించుకుంటున్నవైనమన్నమాట. తమ చందా కలిపి చెల్లించాల్సి ఉండగా తీసుకోవాల్సి నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ చెల్లింపులో ఏజెన్సీల ఇష్టరాజ్యం అంటూ ఆర్టికల్ ఇచ్చారు. సో డెప్త్గా వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏటా వచ్చే వడ్డీ జమ అవరోధాలు, పింఛన్లు, బీమా అంటే ఇక్కడ వచ్చేసి బీమా పథకాలకు సంబంధించి దూరం అన్నమాట. సో అదేవిధంగా ఈఎస్ఐ చందా చెల్లింపుల్లోనూ ఇదే తీరు. అధికారుల పర్యవేక్షణలో లోపం పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి సంకటంగా పడిందని చెప్పేసి, ఎందుకంటే ఉద్యోగుల వేతనం నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు వీలుగా కల్పించే పీఎఫ్ ఖాతాల లెక్క గాడి తప్పుతున్నట్లు, ఇక ఇందుకు సంబంధించి పీఎఫ్ చందా చెల్లించడం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వహించడం, తీవ్రమైన జాప్యం లేట్ చేయడం, పర్యవేక్షణలో అధికారులు ఉదాసీనత ఇక పట్టించుకోకపోవడం, ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి భవిష్యత్ అవసరాలకు ఆసరాగా నిలిచే పీఎఫ్ పరిస్థితి సో ఇబ్బందిగా మారిందని చెప్పేసి, ఉద్యోగుల వాటా కింద క్రమం తప్పకుండా నగదు మినహాయించుకుంటున్న ఏజెన్సీలు ఈ మొత్తాన్ని సమానంగా తమ వాటా కలిపి ఏదైతే ఈపీఎఫ్ఓ చెల్లించాల్సి అయితే ఉందన్నమాట. కానీ అలా ఉండగా నెలల తరబడి ఎగనామం పెడుతున్నారన్నమాట. ఈపీఎఫ్ ఖాతా నిర్వహణకు సంబంధించి సరిగా లేకపోవడం వల్ల ఉద్యోగులు ఈపీఎఫ్ వడ్డీ, సర్వీస్ ఆధారిత పెన్షన్ ఇవన్నీ కూడా పొందలేకపోతున్నారని చెప్పేసి ఏజెన్సీల ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 31 విభాగాల్లో 4,93,820 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటుందన్నమాట. అయితే ఉద్యోగుల వేతనాలు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలు కాకుండా ఏజెన్సీలకు చెల్లించడం, ఏజెన్సీలు తిరిగి ఉద్యోగుల ఖాతాలు అయితే డబ్బులు అనేది చెల్లించడం అయితే జరుగుతుందన్నమాట. సో వెంటనే ఇవన్నీ కూడా పట్టించుకొని తమకు రావాల్సినటువంటి వెంటనే ఈపీఎఫ్ కావచ్చు, ఇతర బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. అదేవిధంగా మరొకటి మండల పంచాయతీ అధికారులకు సంబంధించి ఎంపీఓ డివిజన్ లెవెల్ పంచాయతీ డిఎల్పిఓ పనితీరుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఆయా పనుల ఫోటోలు క్యాప్చర్ చేయడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఫలితాలు కనిపించేలా పనిచేయాలని హెచ్చరించారు. వారి పనితీరు సమగ్ర నివేదికను సమర్పించి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విధులను సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తప్పని డిపిఓలు కావచ్చు, డిఎల్పిఓలు కావచ్చు, ఎంపీఓలు కావచ్చు, గ్రామాల్లో చేపట్టే పారిశుద్ధ కార్యక్రమాలు, పంచాయతీ సెక్రటరీ పనితీరు మేడలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పేసి శాఖ కార్యదర్శి కింది స్థాయి నుంచి సిబ్బంది వరకు ప్రతి వారం కూడా గ్రామాలు సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సంబంధించి టీజీ టెట్ జూన్ 2026 పరీక్షలు మంగళవారం నుండి ప్రారంభం అయితే కానున్నాయి. కాబట్టి నేటి నుంచి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు టెట్ కన్వీనర్ ఎస్ఈఈ ఆర్టీ డైరెక్టర్ రమేష్ సోమవారం ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సోమవారం నుంచి ప్రారంభమైన జూన్ 22 వరకు ఆన్లైన్ పద్ధతిలో జరగనున్నట్టు తెలుపుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలు ఏర్పాటు చేసిన 61 పరీక్షా కేంద్రాల్లో 10 సెషన్లు పరీక్షలు అయితే నిర్వహించినట్లు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఉద్యోగ వేటలో భారత టెక్ నిపుణులు అన్నమాట. టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా భారీ లేఅఫ్ పెరిగాయి. కాబట్టి మే నెలలో ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారతీయ నిపుణులు సంఖ్య 4 రెట్లకు పైగా పెరిగాయి. దీనివల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న దేశీయ ఉద్యోగాల మార్కెట్లో భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వచ్చి చేరారన్నమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఈ నెల 25 నుంచి మళ్ళీ ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారండి. ఇక్కడ వచ్చేసి ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ప్రతి గ్రామంలోని బిఎల్ఓలు సర్వే గడప గడప అయితే నిర్వహించబోతున్నారు అనమాట. ఏదైతే ఓటర్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ ఉద్యోగ పెన్షన్లకు నగదు రహిత వైద్యం కోసం 2023 వరకు నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంది. చర్చలు జరపడం ఇస్తామనడం తప్ప ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇవ్వలేదని చెప్పేసి అధికారులు మాత్రం నిమ్స్, గాంధీ, ఉస్మానియా తప్ప ఎక్కడ ఉద్యోగులు ఉచిత వైద్యం అందించడం లేదని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈహెచ్ఎస్ స్కీమ్ను అమలుకు గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవో 86 జారీ చేసింది. ఇక కాంగ్రెస్ సర్కారు మార్గదర్శకాలు జీవో ఇచ్చి ఇక సర్కార్ ఎంప్లాయీస్
ట్రస్టులో జమ చేయడం, హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందించడం మాత్రమే మిగిలింది. ఇక 25 మే నెల అదేవిధంగా సెప్టెంబర్ 1న ఉద్యోగ పెంపు జేఏసీ నేతలు ప్రభుత్వం చర్చలు జరిపిందనమాట. వారంలో హెల్త్ కార్డులు విధానాలు ఖరారు చేస్తామని సరిగ్గా వారం గడిచా కూడా ఈ పథకం సంబంధించి సమీక్ష నిర్వహించారు. పథకం తెరపైకి తెచ్చారు. అయితే ఏహెచ్ఎస్లో స్కీమ్పై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటున్నా, తర్వాత మంత్రులు సబ్ కమిటీ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఏడాది ఫిబ్రవరిలో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. కానీ ఇక నగదు రహిత సంబంధించి వైద్యాన్ని జూన్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. జూన్ 2 నుంచి హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఏసీ ఉద్యోగులు అయితే చర్చలు కూడా జరపడం జరిగిందనమాట. సో వెంటనే ఇవన్నీ కూడా తమకు అందించాలని చెప్పేసి కోరుతున్నారనమాట ఉద్యోగులకు సంబంధించి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా ఈహెచ్ఎస్ సంబంధించి పెన్షన్లు నగదు వైద్యం అనేది తొందరలోనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట.